ఫ్రెండ్స్ మనకైతే చేప అయితే దొరికేసింది. చేప దొరికింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్లు అయితే మా ఊర్లో చేపలు పట్టి ఒక వీడియో అయితే చేయమన్నారు. అందుకని ఈ రోజు మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా బ్యాక్ సైడ్ అయితే కొన్ని చేపలు అయితే ఉన్నాయి. అవి అయితే మన ఆర్జీబీ సుబ్బు అట్లా చాలా వరకు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ అయితే ఇక్కడ చేపలు అయితే చాలా అయితే దొరుకుతాయి. నీళ్లు తగ్గినప్పుడు ఇక్కడ స్టెప్ బై ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది చూసుకున్నారు కదా, వీడి వరకు తగ్గినప్పుడు వాటర్ అయితే ఆగిపోతాయి. ఈ ప్లేస్ లో చేపలు అనేవి దండిగా అయితే ఉంటాయన్నమాట. అట్లా అని పైకి వెళ్ళలేవు, అలా అని కిందికి కూడా వెళ్ళలేవు, ఇక్కడనే స్ట్రక్ అయిపోయింటాయి. అందుకని మాకైతే ఇక్కడ చేపలు అయితే ఎక్కువ అయితే దొరుకుతాయి. మేమైతే ఇక్కడ చాలా సార్లు చేత్తోనే పట్టాము, కానీ ఇప్పుడైతే నేను ఆ రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ సైడ్ చూసుకొని దోంతేర అయితే తెచ్చాను. దాంతో ఈజీగా అయితే మనం చేపలు అయితే పట్టొచ్చు. ఇక్కడ దాదాపుగా ఒక 10-12 చేపలు అయితే ఉన్నాయి. అందులో ఒక పెద్దవి అయితే ఒక 4-5 ఉన్నాయి. అవెల్లా అయితే పట్టుకుందాం. అరే దీనికి ఎన్ని బొక్కలు ఉన్నాయి కదరా? ఏం కావాలి, అది తెచ్చేదో మంచిగా తెవచ్చుగా. పట్టుకో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్కన అయితే పక్కన పట్టరా. పోనీ ఆకు. ఫ్రెండ్స్ చేప అయితే పడింది మనకి. అమ్మ చేప ఉండంటే ఉండదు. ఇది ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కింద పడిందా? ఫ్రెండ్స్ మనకైతే చేప అయితే దొరికేసింది. ఇదైతే చాలా చూసుకోవచ్చు. చేప దొరికింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎన్ని చేపలు పడినాయో. ఇవన్నీ జిలేబీ పక్కలు అంటారు మా సైడు. టేస్ట్ అయితే బాగానే ఉంటాయి, కానీ ముళ్ళు ఉంటాయి. మొత్తం 3 పక్కలు అయితే పెద్దవి పడినాయి. ఇంకా మిగతా చిన్న చిన్న చేపలు అయితే వదిలేస్తాం మేము. చేపలు అయితే దొరికేసాయి. కుమ్మేద్దాం ఈరోజు మధ్యాహ్నం, అంతే, మామూలుగా ఉండదు. గాయస్ ఇది చూసుకోవచ్చు, చేప ఇది ఉంటుంది కదా, ఈక తలుకుంది. బ్లడ్ అయితే చాలా పోతుంది నాకైతే. గాయస్ లొకేషన్ కోసం గంట సేపు నుంచి తిరుగుతాము ఈ చేపల్ని ఫ్రై చేయడానికి. మా ఊరు సైడ్ అయితే లొకేషన్స్ సరిగా లేవు. వీడైతే నాకు తెలిసి ఒక లొకేషన్ దొరకవుతున్నాడు. దాదాపుగా అర్ధగంట నుంచి నడుస్తున్నాం పొలాలలో. ఇక్కడ చూసినా కానీ లొకేషన్ అనేది సరిగా లేదు. ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా చేపలకైతే నేను ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాం మసాలాస్ పోయడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపకైతే ఫుల్గా ఘాట్లు అయితే పెట్టుకున్నాము 3 చేపలకి. ఇప్పుడు ఇలా నీట్గా కొంచెం వాష్ చేసి ఇంకా మనకి ఇంటికా నుంచి అయితే నేను మసాలాస్ అయితే తెచ్చాను. ఈ మసాలాను అయితే బాగా కలిపి ఇంకా ఇక్కడ కొంచెం సెటప్ చేద్దాము. పుల్లలు కూడా తెచ్చామన్నమాట. ఈ చేపని బాగా ఏమంటారు, గ్రిల్ చికెన్ అంటారు కదా, అట్లా గ్రిల్ చేప అయితే చేయబోతున్నాం బాగా కాల్చి. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి పొయ్యి కోసం ఒక మంచి బండను అయితే ఎతకడానికి వెళ్తున్నాం. అది తెచ్చాక మనం ఈ పని అయితే స్టార్ట్ చేద్దాం. గాయ్స్ ఈ రాయి ఎందుకు తెస్తామో మీకు ముందు అర్థం అవుతుంది.
గైస్ ఈ మసాలా వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను. చేపలకైతే పట్టిద్దాం. ఇప్పుడు నీట్గా పట్టియాలన్నమాట. లైక్ బ్రష్ లాగా అన్నమాట. ఫ్రెండ్స్ మన చేపల ఫ్రై అయితే రెడీ అయింది. కొంచెం లైట్ బొగ్గు ఉన్నది, ఏమనుకోవద్దు. లాస్ట్కు మన బండ అయితే మొత్తం విరిగిపోయాయి కదా, అగ్గిలో పడిపోయింది. ఇంక అట్లే కొంచెం నీట్గా కాల్చుకుని చేసుకున్నాము. ఇప్పుడైతే దీని టేస్ట్ అయితే చూస్తాను ఎలా వచ్చిందో. బాబా అని అబద్ధాలు చెప్పాను, దరిద్రం కానీ మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు ఇలాంటివి. అంటే టేస్ట్ బాగానే ఉంది, కానీ ఇది కాలిపోయింది కదా, లైట్గా బొగ్గు తగులుతుంది అన్నమాట. మీరు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఇది ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొద్దు. ఇదైతే ఫ్లాప్ అయింది. నెక్స్ట్ టైం అయితే ఇట్లా ఫ్రై కాకుండా ఖచ్చితంగా కర్రీ అయితే చేస్తాను. ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చేపని తెచ్చి ఇట్లా చేయడము, ఇది మనదైతే ఫ్లాప్ అయ్యింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచిగా చేస్తా అని మాటిస్తున్నాను. అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ చేస్తే అదే కర్రీ వీడియో, లేకపోతే క్యాంపింగ్ వీడియో, ట్రావెల్ ఏదైనా సరే ఆ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. మన సరౌండింగ్లో చేసేటట్టు ఉండాలి, సరేనా? కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. టేస్ట్ అయితే మరీ బ్యాడ్ ఏం లేదు, బాగానే ఉంది, తినొచ్చు. కానీ ఏమంటే ఈ బొగ్గు ఎక్కువ అయింది కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది, ఫ్లేవర్ బొగ్గు ఉంది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, తినరాచిన. రేపు ఎగ్జామ్ ఉంది కిషన్, ఏంటండి కిషన్? మేలే చెప్పంటే కొద్దిగా బొగ్గు ఉంది. రేపు ఎగ్జామ్ పంపించకుండా ఏదో చేసేట్టు ఉన్నాను నన్ను. మనవానికి రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉందన్నమాట. ఇంకా వీడియో చేస్తానంటే ఉరుకు తెచ్చాడ తిందామని, కానీ ఇక్కడికి వచ్చాక ఫ్లాప్ అయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనం ఏం చేయలేం దానికి. ఏదున్నా నిజం చెప్పాలి కాబట్టి నిజమే చెప్తాం. మా వంట అయితే దరిద్రంగా ఉంది.